సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ గారి మీద తీవ్రమైన దుమారం అప్పుడు రేపాయి. వీళ్ళందరి మీద రేపు యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా? తప్పకుండా తీసుకుంటారండి. ఒకటి వ్యక్తిగతంగా మేము ఎటువంటి శిక్షలు తీసుకోమన్నారు, కానీ అటువంటి దుర్భాషలు ఇంకొకటి మళ్ళీ మాట్లాడకుండా లైఫ్లో దాని మీద యాక్షన్ తప్పకుండా తీసుకుంటాం. ఆ బాధ్యతల్లో మీరు కూడా ఉన్నారు. ఏమండి? బాధ్యతల్లో మీరు కూడా ఉన్నారు కాబట్టి ఆ బాధితుల్లో ఉన్న మేము ఇప్పుడు ఒకటే చెప్తున్నాం. ఇప్పుడు ఎన్ని మాటలు మాట్లాడారు? గాడిదికి వచ్చినట్టు 52 ఏళ్ళు వచ్చినాయి. నువ్వు జీవితంలో అసెంబ్లీ గేట్లను కూడా తాకలేవు. మా జగనన్న ముంజేతి మీద ఉన్న ఎంటుకు కూడా పీకలేవు. ఎన్ని మాటలు మాట్లాడారండి? ఇది అవసరమా? ఒక సినిమా రంగం నుంచి వెళ్ళి మరి హోమ్ మినిస్టర్లు అందరూ మరి అక్కడ ఉన్నటువంటి మహిళా ఎమ్మెల్యేలు ఎవరూ నీకు మద్దతు పలకలేదు. ఎక్కడో తమిళనాడు నుంచి ఇండస్ట్రీని తీసుకొచ్చి వాళ్ళతో 4 మాటలు చెప్పించేసి మీ అవినీతి అంతా ఎక్కడైతే రాష్ట్రం ఈ రోజున 9 నెలల్లో జీతాలు లేకుండా పంచాయతీరాజ్ శాఖ ఇబ్బంది పడుతుందని డిప్యూటీ సీఎం గారే చెప్పడం జరిగింది. కాబట్టి ఈ దోచుకున్నవన్నీ మేము తెప్పిస్తాం, అకౌంటబుల్ కావాలి మాకు అని అనటంలో శభాష్ అంటున్నారు. ఈరోజు మొత్తం ఆ ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తుంటే చీ అంటున్నారు. అది సో పొత్తు అయితే దాదాపు 2 నెలలైంది, గవర్నమెంట్ కూడా ఏర్పడి. సో ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు పరిపాలన కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయంటూ ఇటు కేంద్రం కూడా ఈరోజు 15,000 కోట్ల అమరావతికి స్పెషల్ గ్రాంట్ కూడా ఇవ్వడం జరిగింది. అవసరమైతే మరిన్ని నిధులు కూడా ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. మొత్తం మీద ఒక శుభ పరిణామం కనపడుతుంది. మొత్తం మీద అద్భుతమైనది. చంద్రబాబు గారు అన్నటువంటి స్వర్ణయుగం ఈ రాష్ట్రానికి వచ్చేసింది. ఇప్పుడు 15,000 కోట్లు 15,000 కోట్లు వారు ఏంటంటే అమరావతి అభివృద్ధి కోసం, అలాగే పోలవరం కంప్లీట్ అవుద్ది. బ్రహ్మాండంగా దోచుకున్న ఆస్తులన్నీ మళ్ళీ వెనక్కి వస్తాయి. ఎవరైతే ద్రోహం చేశారో, ఎవరైతే నాశనం చేశారో రాష్ట్రాన్ని, వాళ్ళందరికీ సరైన పనిష్మెంటు ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. గత ప్రభుత్వంలో మీరు ఒక తిరుపతి దేవస్థానంలో పోస్ట్ తీసుకున్నారు. ఇప్పుడు మీ పాత్ర ఎలా ఉండబోతుంది? జనసేనలో మీరు యాక్టివ్గా పాల్గొనే అవకాశం ఉంది. ఎలాంటి మీకు పోస్ట్ ఇచ్చే నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు పోస్ట్ ఇచ్చారనుకోండి ఆస్కార్ అవార్డు, పోస్టు లేదంటే జన సైనికుడిగా మీరు పనిచేయండి అంటే నంది అవార్డు. అంతే. థ్యాంక్ యూ.